సైబర్ అవేర్నెస్ గురించి మన సైబర్ నేరాలు, సైబర్ అఫెన్సెస్ జరుగుతాయి. సైబర్ నేరాలంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతా ఉంది. మన ఇన్వాల్వ్మెంట్ అంటే మనం ఫ్యాన్ స్విచ్ చేస్తే కదా ఫ్యాన్ చెప్పేది, అవునా కదా? కానీ ఇలా ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగినంత మాత్రం మన దగ్గర డబ్బులు పోతే మనం అనుకోం. మనల్ని వాళ్ళు నమ్మించి ఆశ పెట్టి మోసం చేస్తారు. వేరే దొంగతనాలు ఎట్లయితే మనం సినిమాకి వెళ్తాం, చాలా సినిమా చూడడానికి పోతాం. ఇంటికి ఏమి వేసిపోతాం, మనం తాళం వేసిపోతాం, ఏదో బంగారం ఏమంటే బిరువాలో పెట్టిపోతాం. తాళం వేసుకున్నది ఇట్లా ఎవరు లేరని చెప్పేసి దొంగ గుర్తించి ఒక 2 రౌండ్లు ఇంటి పక్కల ఉన్నారా లేరా చూసుకొని దొంగతనం చేస్తాం. దీంట్లో సైబర్ అఫెన్సెస్లో దొంగతనం అనేది నీకు తెలిసి వీళ్ళు నమ్మించి ఆశపెట్టి మోసం చేస్తారు అనమాట. అంటే మనకి దాన్ని ఎక్కువ వస్తుందని చూపిస్తుంది. రీసెంట్గా నా దగ్గర ఒక కాంప్లైంట్ ఏం వచ్చిందంటే, ఆమె హౌస్ వైఫ్గా పనిచేస్తుంది, వాళ్ళ హస్బెండ్ ప్రైవేట్ టీచర్. సైబర్ రెండగాళ్ళు సైలెంట్ చోరుగాళ్ళు టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. సైలెంట్ చోరుగాళ్ళు టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. కంటికి